గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద నమో వెంకటేశాయ. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వెంకటాచలంలో మనం శ్రీవారిని దర్శిస్తూ ఉన్నాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని దివ్య సన్నిధానంలో నిరంతరం జరిగే ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని గత కొద్ది రోజులుగా ఏకాంతంగా నిర్వహించడం జరుగుతోంది. కానీ భక్తుల కోరిక మేరకు ఈనాడు అది ఆన్లైన్లో నమోదు చేసుకున్నటువంటి వారి పేర్లను కూడా స్వామివారికి విన్నవిస్తూ వారి గోత్రనామాల్ని స్వామికి విజ్ఞాపన చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి అనుగ్రహంతో అందిస్తూ ఉన్నారు. ఈ రోజున 184 మంది వరకు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవటం జరుగుతోంది. ఆ పేర్లన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నమోదు చేసుకున్నటువంటి ఆ దంపతులు తమ గృహాన్ని ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా మంచి పట్టు వస్త్రాలని నూతన వస్త్రాలను కానీ అవి ధరించి ఉతికి ఆరవేసినమైనటువంటి వస్త్రాలనైనా ధరించి ఇక్కడ అర్చక స్వాములు చెప్పేటువంటి సూచనల్ని గ్రహిస్తూ తమ గృహంలోకి శ్రీవారు వేంచేసినట్లుగా భావించి ఆ చిత్రపటాన్ని అక్కడ ఉంచి ఆ టీవీ ద్వారా మనకు అందేటువంటి ఆ సూచనల్ని గ్రహిస్తూ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మన గృహంలోనే స్వామివారు ఏం చేసినట్టుగా భావించి ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ పేర్లని స్వామి సన్నిధానంలో విజ్ఞాపన చేయటం జరుగుతుంది. కనుక దీన్ని గ్రహించి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో శ్రీవారి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ గోవిందనామ స్మరణతో ప్రతి నిత్యము జరిగేటువంటి ఈ దివ్య కళ్యాణోత్సవాన్ని ఈ రూపంగా మనకు అనుగ్రహించిన శ్రీవారి యొక్క దివ్య పాదపద్మాలని శరణాగతి చేస్తూ ఈ కైంకర్యంలో మనం పాల్గొనేటువంటి భాగ్యం కలిగింది. కనుక దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. నమో వెంకటేశాయ. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసం అహం భజే. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో గత 4 మాసాలుగా స్వామివారి కళ్యాణోత్సవం లోకక్షేమార్థం ఏకాంతంగా నిర్వహించబడుతూ ఉన్నది. ప్రస్తుతం భక్తులందరూ కోరికల మేరకు వారి యొక్క సంకల్పాలు ప్రార్థనల మేరకు మొక్కుబడులు తీర్చుకునే యొక్క ఉద్దేశంతో కోరినందువల్ల విర్చువల్ కళ్యాణోత్సవంగా ఆ కళ్యాణోత్సవానికి నమోదు పరుచుకున్న భక్తుల యొక్క పేర్లు గోత్రాలు వారి వివరాలు స్వామివారి పాదాల వద్ద ఉంచడం జరిగింది. ఈ కళ్యాణోత్సవం చేయించుకునే భక్తులు నమోదు చేయించుకున్న భక్తులు తిరుమలలో ఏ విధంగా అయితే కళ్యాణోత్సవానికి హాజరవుతారో
అదేవిధంగా సాంప్రదాయ వస్త్రధారణ, సాంప్రదాయ తిలకధారణతో భక్తి శ్రద్ధలతో ఇప్పుడు అర్చక స్వాముల వారు కళ్యాణోత్సవం యొక్క సంకల్పాన్ని చెప్పిస్తారు. మీరందరూ కూడా ఏకాగ్రతతో శ్రద్ధాభక్తితో ఆ చెప్పిన సంకల్పాన్ని తిరిగి పలకవలసింది. మధ్యలో మీ గోత్రనామాలు చెప్పుకోమని అర్చక స్వాముల వారు సూచిస్తారు. ఆ సమయంలో మీ గోత్రము, నక్షత్రము, రాశి, మీ పేరు, మీ ధర్మపత్ని పేరు, పిల్లల పేర్లు చెప్పుకోవాల్సింది. మీ కోరికలు మనసులో స్వామివారికి విన్నవించుకోవాల్సింది. ఇప్పుడు అర్చక స్వాముల వారు సంకల్పాన్ని చెప్పిస్తారు. వారు చెప్పే యొక్క సంకల్పాన్ని చివరి వరకు ఏకాగ్రతతో మీరందరూ ఇంటి నుండే పలకవలసింది. ఓం నమో శ్రీ వెంకటేశాయ. హరి ఓం. హరి ఓం. శ్రియః శ్రేయః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధగే నిదయే నిధగేర్దినాం నిదయేత్తినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః. శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదాంత విదే విదే విఖనసే నమః వికనసే నమః. శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ఛాయేత్ ఛాయేత్ సర్వ సర్వ విఘ్నోపశాంతగే విఘ్నోపశాంతయే యస్యద్విరద యస్యద్విరద వక్త్రాద్యాః వక్త్రాద్యాః పారిషద్యాః పారిషద్యాః పరశతం పరశతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్సేనం తమాశ్రగే తమాశ్రయే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహాపురుషస్య విష్ణోరాజ్ఞయ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పదార్థే శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శకాబ్దే శతాబ్దే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే శ్రీ వెంకటాచలే శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ మమ మమ. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తులందరూ కూడా ముందుగా మీ గోత్రాన్ని చదువుకోండి. మీ పేరు, మీ ధర్మపత్ని పేరు, మీ సంతానం పేర్లు చదువుకొని స్వామివారిని ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య గోత్రోద్భవస్య నామధేయస్య నామధేయస్య సహకుటుంబానాం సహకుటుంబానాం క్షేమస్థైర్య క్షేమస్థైర్య విజయవీర్య విజయవీర్య అభయ అభయ ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధి సిద్ధ్యర్థం అభివృద్ధి సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస శ్రీనివాస కరుణాకటాక్ష కరుణాకటాక్ష వీక్షణ వీక్షణ పరిపూర్ణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే సర్వకార్య సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం అనుకూల సిద్ధ్యర్థం లోకక్షేమ
లోకక్షేమార్థం లోకక్షేమార్థం శ్రీభూమి శ్రీభూమి నీల నీల సమేతస్య సమేతస్య శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం శ్రీ వైఖానస శ్రీ వైఖానస ఆగమోక్త ఆగమోక్త ప్రకారేణ ప్రకారేణ అహం అహం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాసార్పణమస్తు. మంగళవాద్య పురస్సరంగా ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకోబోతూ శ్రీనివాస వెంకటేశ నీ అనుగ్రహంతో మాకు ఈ భాగ్యం దక్కిందయ్యా అని దేశకాలాలను స్మరించి సంకల్పించి, అంటే ఇప్పటిదాకా మన మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నా మనం చెప్పేటువంటి ఆ సంకల్పం, మన ఆలోచన భగవంతుని అందే శ్రీనివాసుని అందే లగ్నమయ్యేట్టుగా చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ సంకల్పం. ఈ సంకల్పంలో చెప్పబడినటువంటి ఆ గోత్రనామాదులు అన్నిటినీ మరలా మహాసంకల్పంలో శ్రీవారికి దివ్య పాద పద్మాలకు విన్నవించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మనం అంతా అన్వయించేటువంటి మహాభాగ్యాన్ని కలిగించిన ఆ శ్రీనివాసుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆరంభిస్తూ మంగళవాద్యాలతో భక్తుల గోవిందనామ స్మరణతో ఆరంభించి మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ. ఓం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశః నిజచరణ సమర్చాసక్తభక్తౌ గరక్షి నివసతుర్దే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్ తదేవ లగ్నం సిదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రిగం స్మరామి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే. యస్యద్విరదభక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాస్సర్గే. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనోముని మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సోత్రితం తస్మై సమస్తవేదార్థావదే విఖనసే నమః. ప్రాణానాగమ్య అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీగప్పతే పురుషోత్తమశ శ్రీభౌమలీలాసమేతస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకకల్యాణార్థం శ్రీవైఖానస భగవచ్చాస్త్రోక్తమార్గేణ క్రియమాణ వైవాహిక మహోత్సవే అద్య క్రియమాణ అంకురారోపణ బీజావాపన రక్షాబంధన అగ్నిప్రణయన మాంగళ్య పూజ ప్రధాన హోమ ప్రవేశ హోమ లాజహోమాది సర్వకర్మసు సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అభ్యదయార్థం చ సద్భిర్మహాజనీ సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్నే. ఆధౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తసు చ మానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అపోవిగ్రహన్నన్ ప్రతిపాదయిష్యే. గృణోమి దత్తాకం సుశిరకం సుశర్మా ఈతమా పశ్చిమా శుభతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమామృతామృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. అస్మిన్ కరకే ఏతే శతమితి ఓం భూః వ్రణమావాహయామి. ఓం భువః ప్రచేత సమావాహయామి. ఓం శుభః రక్తాంబరద్రమావాహయామి. ఓం భూర్భువస్వః యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. పుష్పేనాసనం పరికల్పయామి. ప్రణామం సమర్పయామి. ప్రార్థనం సమర్పయామి. ఆద్యం సమర్పయామి. అర్ఘ్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. పుణ్యపుష్పై పూజయామి. ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి. యథా భాగం గుడోభార నివేదయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. సదక్షిణాకం తాంబూలం సమర్పయామి. వరుణాయ నమః. భగవాన్ సర్వదా భవంతు. ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. ఓం విశ్వక్సేనం సకల విబుధ ప్రౌఢ సైన్యాదినాథం ముద్రాచక్రే కర్తలయుగే శంఖదండౌ దదానం. మేఘశ్యామం సుపనిమకటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజదనుజం సూత్రవత్యా సమేతం.
ఓం ఆగ్నేయో యస్మాద్యజామహే త్వవిశ్వే సదాత్మహితో నజంభో వైరాజంతే సుహతన్నిదత్తాం పద్మాకారమండలే ఓం భూర్భువస్వః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాయనమావాహయామి సూత్రవతేమావాహయామి జయమావాహయామి సూత్రవతే జయా సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి పాద్యం సమర్పయామి అర్ఘం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పుణ్యపుష్పై పూజయామి ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి యదా భాగం గుడోపహార నివేదయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి సూత్రవతే జయ సహిత శ్రీ విశ్వక్సేనాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని అతో దేవా అవంతు లోకతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూఢమస్య పాకం సురే త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్నే విష్ణో కర్మాణి పశ్యతగతో ఓర్తాని పస్పసయే ఇంద్రస్య యుజ్జస్సకా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరగः దివీవ చక్షురా తతం తద్విప్రాసోపి పంద్యవో జాగ్రవాగం సస్సమింధతే విష్ణోర్గత్పరమం పదం భద్రం కర్ణేభి శృణుగామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్గజత్రాः స్థిరైరంగై దుష్టభాగం శస్తనోభిర్విసేమ దేవహితం యదాయోః శతమిన్ను శరదోంతి దేవాయత్రాణశ్చక్రాచర సంతనోనాం పుత్రాసౌ యత్ర పితరో భవంతి మానో మధ్యారేరశతాయుర్గంతో అదితిర్జోరదితిరంతరిక్షమదితిర్మాతా స పితా స పుత్రః విశ్వే దేవా అదితి పంచజనాదితిర్జాతమదితిర్జనిత్వం యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వీతోపవ్యసం యదా వై సూర్యముదేతి అద నక్షత్రం నైతే యావతి తత్ర సూర్యో గచ్ఛేత్ యత్ర చ గణ్యం పశ్యేత్ తావత్ కుర్వేదత్కార్యే స్యాత్ పుణ్యాః యవ కురుతే ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక సర్వకర్మసు పుణ్యాః జనకర్మణి పుణ్యాహం భవంతో బ్రవంతు పుణ్యాహం కర్మరోస్తు పుణ్యాహం భవంతో బ్రవంతు పుణ్యాహం కర్మరోస్తు పుణ్యాహం భవంతో బ్రవంతు పుణ్యాహం కర్మరోస్తు స్వస్తి నగేంద్రో వృద్రస్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవే అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవతి జనకర్మణి స్వస్తిం భవంతో బ్రవంతు కర్మణి స్వస్తి స్వస్తిం భవంతో బ్రవంతు కర్మణి స్వస్తి స్వస్తిం భవంతో బ్రవంతు కర్మణి స్వస్తి వృద్ధ్యాస్మహవ్యైర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాః ఓం భూః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవే అద్య క్రియమాణ సర్వకర్మసు సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవతే జనకర్మణి అర్ధిం భవంతో బ్రవంతు కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రవంతు కర్మరుధ్యతాం అర్ధిం భవంతో బ్రవంతు కర్మరుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానభూతే దదాతన మహేరణాయ చక్షసే యోవస్తిపతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మత ఆపో జనయతాచనః ఓం పవమానస్య వర్జనః పవిత్రేణ విచర్షణి యప్పూతా సపనాతమా పునంతమా దేవజనాః పునంతమనవోదిగాః పునంత విశ్వ ఆగవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతో గుండణో యత్తే పవిత్రమర్చిషే అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః
పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్సై బహ్వీస్తనువో వీతపృష్టాః తయామదంతస్సదమాజ్యేషు వయగ్గశ్యామపదగోరగీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతో వాతప్రాణేనేశ్వరో మయో భూః ద్యావా పృథివీ పయసా పయోభిः అతావరీయజ్ఞియే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వర్షిష్టైదేవమన్వభిः అగ్నైరక్షైः పునాహ్యమా येन देवा अपुनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः संवृतगं रसं सर्वगं सपूतमश्नाति स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येति ऋषभिः संवृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मदोदकं पावमानी स्वस्तयनीः शुदगाहि पयस्पति ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं पवमानीर्दिशन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पवमानी स्वस्तयने श्रुतः ऋषभिः संवृतो रसः ब्राह्मणे समृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु माम् राजापत्यं पवित्रं शतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पोतं ब्रह्म पुनीमहेन्द्रस्य नीते सह मा पुनातो सोमस्वस्यावरणसमीच यमो राजा प्रमुणा विपुनातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छं योरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे एषं चतुष्पदे ओम शांति शांति शांति। प्राच्यां दिशि देवार्तिजो मार्जयन्तां दक्षिणायां दिशि माता पितरो मार्जयन्तां तदे एच्यां दिशगुरपतवो मार्जयन्ताम् उदे एच्यां दिशापवो शतगो वनस्पतगो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञत्संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् अधोदरादरे नागे एभ्यो मार्जयन्ताम् मनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितोऽस्य जन्तोः समकृतं पश्यवीतसौको धातुप्रसादान् महिमानमीशं शुभगं शुभम्। वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपाद्यर्गाथमनीयं समर्पयामि। वरुणाय नमः विश्वक्सेनाय नमः यथासकं यथास्था प्रवेशयामि। शोभनार्धं क्षेमाय पुनरागमनाय च। जगद्रक्षक गोविंद गोविंद श्रीकृष्ण विष्णु मधुकैट भारे भक्तानुकंपिन भगवन्मुरारे त्राजस्वमां केशवलोकनाथ गोविंद दामोदर మాధవేతి। నందనందనుని యొక్క దివ్యమైనటువంటి భావాన్ని మది నిండా నింపుకున్నటువంటి భక్త వరేణ్యులైనటువంటి వారందరికీ కూడా పరమానంద సంధాయకమైనటువంటిది ఈ ఆనంద నిలయాధీశుని యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని వీక్షించడం। దానిలో భాగంగా ఆరంభించారు, విశ్వక్సేనుణ్ణి అర్చించారు। సమస్తమైనటువంటి నదీ నదములని ఆరంభంలో వాటిలో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు ఆ జలధి సజనుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు। ప్రారంభంలో నీరే మొట్టమొదటిగా వచ్చింది అని ఆపో నారాయణ అని, అదిగో అట్టి జలములకు అధిదేవత ఉన్నాడు వరుణుడు। ఆ వరుణుడిని ఆహ్వానించి అక్కడ పుణ్యాహ కార్యక్రమాన్ని నిర్వహించి అదిగో ఆ బ్రహ్మాది దేవతలను అందరినీ కూడా ఆహ్వానిస్తూ చక్కగా మన ఇంటిలో ఉన్నటువంటి పరమాత్మకు దాసానుదాసులైనటువంటి వారు దేవతలంతా, ఆ దేవతలనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఈ విశ్వ ప్రభుత్వం
ఈ విశ్వాన్ని నడిపేటువంటి నియామకుడు, శాసకుడు ఆ శ్రీనివాసుడు. ఆయన ఆధ్వర్యంలో నడిచేటువంటి వారు దేవతలు, ఋషులు, దిక్పాలకులు అందరూ యక్షరాక్షస కిన్నర కింపురుష దిగ్దేవతాపూర్వకమైన సమస్త ప్రపంచమంతా నడుస్తోంది కనుక ఈ నడవటానికి మనువులు అందరినీ కూడా నియమిస్తాడట. ఆయన ప్రభుత్వం, ఆయన కాలమానం, ఆయన లీలలు, ఆయన కర్మలు అన్నీ వేరే ఉన్నాయి. మనకు ఉన్నటువంటిది వేరు. అయితే మనకు కూడా ఒక అవకాశాన్ని ఇస్తూ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి ఆయన నామరూప లీలాగుణ ధామ విశేష వైభవాలను స్మరించుకునే అవకాశాన్ని, భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. అంకురారోపణ కార్యక్రమాన్ని పూర్తి చేసి సర్వజగద్రక్షకుడైనటువంటి స్వామి సన్నిధానంలో రక్షా సమర్పణ కళ్యాణ కంకణ దీక్ష, కళ్యాణ దీక్ష తన భక్తులకు సర్వశుభాలను కలిగించేటువంటి దీక్షను స్వీకరించడానికి ముందుగా తనకు అత్యంత ప్రియతముడు కదా ఆదిశేషుడు, ఆదిశేషుని ఆహ్వానిస్తున్నారు అర్చక స్వామి. గోవింద. ఓం శుచివో హవ్యేతి ప్రోక్ష ఓం షన్నో మితతాం తపసో జహర్తాం స్వయంభోరగ్నయే అమృతగే అమృతాయ ఓం భూః శేషమావాహయామి ఓం భువః సహస్రశీర్షమావాహయామి ఓం శవః అనంతమావాహయామి ఓం బోద్భువస్వః నాగరాజమావాహయామి శేషాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి ఆద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి ధూపదీపార్థం అక్షతాన్ సమర్పయామి యథాభాగం గుడోభార నివేదయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి సదక్షిణాకం తాంబూలం సమర్పయామి శేషాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు. హరి ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగస్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషామసరో దదాతన స్వస్తి ద్యావా పృథివీ సుచేతునా స్వస్తగే వాయుముపప్రవామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తిగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసరగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం అసః స్వస్తి మిత్రావృణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దిదే కృతే స్వస్తి పందానుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దదతాగ్నతా జానతా సంగమీమహి మహద్భూతం వాగజం దేవతానాం అసరగ్నమింద్రాసకం సమత్స బృహద్యుషో నవమీవారు హేమ అం హోముచమాంగేరసంగయంచ స్వస్త్యాత్రేయమనసా శతార్క్షం ప్రయతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభిగన్నో అస్తు ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారగతాం ధ్రువం శుభగం శుభం. శుభాన్ని ఆకాంక్షిస్తూ శుభగం శుభం అని చక్కగా స్వస్తి అని మంచి కలగాలి అని ఆకాంక్షించడం మన సనాతన సంప్రదాయం. ఆ అభిమంత్రించినటువంటి రక్షాసూత్రములను ఆ శ్రీవారికి సమర్పించబోతున్నారు. విక్రేతు కామాఖిల గోపకన్యా, విక్రేతు కామాఖిల గోపకన్యా మురారిపాదార్పిత చిత్తవృత్తి దధ్యాధికం మోహవశాలవోచతు గోవింద దామోదర మాధవేతి. జగద్రక్షణ దీక్షా తత్పరుడై అవతారాలు ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు 5000 సంవత్సరాల నాడు ఈ భూమిలో ఉన్నటువంటి మానవుల ప్రవృత్తి అంతా మారిపోతే రాక్షసులంతా రాజరూపంలో వచ్చి పరిపాలిస్తూ ఈ వేద ధర్మానికి నష్టాన్ని కలిగిస్తుంటే సహించలేక భూమాత వెళ్ళి బ్రహ్మాది దేవతలను వెంటబెట్టుకొని క్షీరసాగర తీరంలో ప్రార్థనలు చేశారు. బ్రహ్మగారు పురుష సూక్త విధానంతో ప్రార్థిస్తే సాక్షాత్కరించాడు, అవతరిస్తానన్నాడు. ఈ శ్రావణ మాసంలో బహుళాష్టమి రోజున అవతరించినటువంటి కన్నయ్య అర్ధరాత్రి
అవతరించినటువంటిది. మొదలుకొని రోజుల బిడ్డడుగా ఉన్నప్పుడే పూతన. ఆ పూతన ప్రాణహరణం. పూతనామా పవిత్రమైనటువంటి పేరు కలిగినటువంటి వాడు కూడా. అద్భుతమైనటువంటి పూత అంటే పవిత్రం కదా, నా కాదు. పవిత్రమైనది కానిది అజ్ఞాన అహంకారాలే. వాటిని తొలగించేటువంటి జ్ఞానదీప్తిని కలిగించేటువంటి స్వామి యొక్క దివ్య స్వరూపాన్ని మనం ఒక్కసారి స్మరిస్తూ జగద్రక్షక గోవింద అని 2 చేతులు శిరస్సున ఉంచుకొని శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీనివాసుణ్ణి నందనందనుడు ఆనంద నిలయాధీశుడైన శుభవేళ వేడుకొందాం ఆ వెంకటాచలపతిని. బ్రహ్మాది దేవతలంతా కూడా నిరంతరం కృష్ణ వాసుదేవ శ్రీహరి ఆ దేవకి గర్భస్థుడైనటువంటి స్వామిని అద్భుతంగా ప్రార్థిస్తారు. ఆ అవతార వైభవం కర్షతి మనాంసీతి కృష్ణ. తన లీలల చేత, తన నామం చేత, తన రూపం చేత, తన గుణాల చేత తన వైపుకి ఆకర్షించుకుంటారట కృష్ణ. అపరిమితమైన భూ సంబంధం లేనటువంటి అపరిమితమైన అమితమైన ఆనంద స్వరూపుడై ఏ తత్వమై ఉన్నాడో ఆయనే శ్రీకృష్ణ. యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర కుంతీదేవి స్తోత్రం చేస్తోంది. అట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్ధరాత్రి రోజున అవతరిస్తే మరుసటి రోజున నంద మహారాజు అద్భుతమైనటువంటి దాన ధర్మాలు చేసి నందోత్సవం 2 రోజుల పండగ కృష్ణాష్టమి అంటే. అట్టి స్వామి యొక్క నడక, ఆయన అడుగు పడితే లక్ష్మి అక్కడ తాండవించిందిట. బృందావన దివ్యధామం అంటే అదంతా పళ్ళేరుగాయలు ఉన్నటువంటి ప్రదేశం. కానీ పరమాత్మ అడుగు పెట్టేసరికి పచ్చని పైరులతో పంట భూములతో చక్కని ఆ ప్రకృతి అంతా పరవశించిపోయి అద్భుతమైనటువంటి స్థానం. వందే నందవ్రజ స్త్రీనాం పాదరేణుమభీక్ష్ణశ. ఉద్ధవుడు అంటాడు, ఈ గోపికల పాదధూళి శిరస్సున ధరిస్తానంటాడు. బ్రహ్మంతటి వాడు ఈ బృందావన దివ్యధామంలో ఒక చెట్టులాగా పుట్టలాగా పుడితే చాలనుకుంటాడు. అలాంటి ఆ బలరామకృష్ణులలో బలరాముడు శ్రీకృష్ణస్వామి కూడా వెంకటాచల యాత్ర చేశాడని, బలరాముడు ఇక్కడికి వచ్చినట్టుగా మనకు భాగవతం చెప్తోంది. ఆ స్వామి హృదయంలో నిలిచినటువంటి అమ్మలిద్దరికీ కూడా ఆ రక్షాసూత్రధారణ చేస్తూ ఉన్నారు. స్వామి, అమ్మా, ఈ లోకమంతా మీ స్వరూపమే కదా. ఇక్కడ వచ్చిన ఉపద్రవాలన్నింటినీ పోగొట్టి ఈ మానవులలో దౌర్భాగ్యం, దుర్బలత్వం, మిమ్మల్ని స్మరించి మీ మీదనే మనస్సు నిలపలేనటువంటి దౌర్బల్యాలను పోగొట్టడానికే ఒక విచిత్రమైనటువంటి సన్నివేశాలు కల్పిస్తూ ఉంటాడు కదా పరమాత్మ. దాన్ని తొలగించి మరలా మీ యందు నిరంతరమైనటువంటి దృఢమైనటువంటి ఐకాంతికమైన పరమప్రేమ రూపమైన ఆ భక్తి, ప్రేమ భక్తి కలిగేట్లుగా అనుగ్రహించవయ్యా శ్రీనివాస వెంకటేశ అని మనం అందరం వేడుకుందాం. మన అందరి పక్షాన అదుగో అర్చక స్వామివారు శ్రీనివాసుని దివ్య శ్రీచరణాలని స్పృశించి ఆశ్రయించి శరణాగతి చేస్తూ వేడుకుంటూ ఉన్నారు. ఆ దేవతలందరిలో చిన్నవాడట అగ్నిభట్టారకుడు. ఆ పరమాత్మ యొక్క పరబ్రహ్మ స్పర్శ చేసిన వాడులలో ఇంద్ర, అగ్ని దేవులు ఒకరు అని ఉపనిషత్తులు చెప్తాయి. అట్టి అగ్నిదేవుడిని ఆహ్వానిస్తూ ఆఘారం అంటారు. ఆ కైంకర్యాన్ని సభక్తికంగా నిర్వహిస్తున్నారు. వీక్షిద్దాం. గోవింద. మమతో ఇంద్రశుద్ధో న ఆగః శుద్ధ శుద్ధ హిరుతిభిః శుద్ధోరగం ఇంద్రశుద్ధో హినోరగిం శుద్ధోరత్తాని దాససే శుద్ధో వృత్రాణి జిజ్ఞసే శుద్ధో వాగం శిశాససే మయి దేవాద్రవినమాగజంతాం మయ్యా శిరస్తమయి దేవహోతిః దైవ్యా హోతావని సంత పూర్వేరిష్టాస్యామతరవాసవిరాః ఉద్ధన్యమానమస్య అమేద్యమపపాప్మానం యజమానస్సహంతో శివానశ్వంత ప్రతి సహస్రసన్నో మాతా ప్రతివేతోకసాత. ఓం
जातवेदो भुवनस्सरे च विहसंसतपतो यज्जनिष्यते अग्निमश्वत्तादहव्यवाहकं शमीगर्भाज्जनयोमयो भूः घृतप्रतीको घृतयोनिरग्नि घृतैः समिद्धो घृतमस्यान्नम् घृतपुरुषस्मा सरितो वहन्ति घृतं पिबन्तु यजा यक्षिदेवान् आयुर्दा अग्ने हविषोजसानो घृतप्रतीको घृतयोनिरेधि घृतं पीत्वा मधुचारगव्यं पितेव तत्पुत्रमभिरक्षतादिवम् ॐ अग्न आगाह वितये गृणानो हव्यदातके निहोता सत्सिभरेशे अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितः प्रसवा ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं प्रस्ताद्विषीमतश्रुचो वेन आवह सबुद्नया उपमा सविष्टा शतश्च गौनमसदस्य व्यवः ॐ भूर्भुवस्वः ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमर्चनं सोमो धेनुकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं पितद्यकं सपेयं पितुश्रवणं यो ददासु तस्मै ॐ भूर्भुवस्वः सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमर्चनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नाकस्य पृष्ठे जमानो अस्तु ॐ प्रोक्ष सोमन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नाकस्य पृष्ठे जमानो अस्तु सप्तऋषीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष पात्रादावामादाय कृष्णो ओस्य खरेष्ठो ओ अग्नये स्वाहा वेदिरसपरिषे त्वा स्वाहा बर्हिरससृग्भ्यस्वा स्वाहा दिवेत्वा अंतरिक्षा गत्वा पृथिव्यैत्वा पोषा गत्वा विष्णोस्तोपोषयति प्राच्याम् विष्णोस्तोपोषे उत्तरतपदे ईर्चैर्युञ्जनपसे विष्णोस्तोपोषे पश्चिमतः सौदत्तां देवेभ्यो विष्णोस्तोपोषे ॐ विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि श्रुतासे घृतासे तासे दरुणासे वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्व अनया पृथिव्यापो गृहीष्यामि ॐ ब्रह्मणः प्रणीष्यामि यजमानवाचं गच्छ प्रणयज्ञं देवता वर्धयित्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तऋषीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रणग ॐ सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणयज्ञं देवता वर्धयित्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तऋषीनाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रणग प्रणयतु सप्रणयात् पापो देवी प्रणयानि यज्ञकं सगं साधयन्तु नः घृतं विहरामि चरं विहरामि ब्राह्मणतेद्देन ॐ प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमानावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्राणावाहयामि अपोपस्पृश्य ॐ श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनज्ञमावाहयामि यज्ञदेवदुष्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतये जुष्टनिर्वपामि इन्द्राय जुष्टनिर्वपामि अग्नये जुष्टनिर्वपामि सोमाय जुष्टनिर्वपामि अग्नये जुष्टनिर्वपामि सोमाय जुष्टनिर्वपामि अग्निसोमाभ्यागं जुष्टनिर्वपामि प्रजापतये जुष्टनिर्वपामि ब्रह्मणे जुष्टनिर्वपामि इन्द्राय जुष्टनिर्वपामि वसुभ्यो जुष्टनिर्वपामि मरुद्भ्यो जुष्टनिर्वपामि रुद्रेभ्यो जुष्टनिर्वपामि अपौपस्पृश्य ॐ श्रीविष्णवे जुष्टनिर्वपामि बृहस्पतये जुष्टनिर्वपामि मित्राय जुष्टनिर्वपामि वरुणाय जुष्टनिर्वपामि आदित्येभ्यो जुष्टनिर्वपामि अश्विभ्यां जुष्टनिर्वपामि पोष्णे जुष्टनिर्वपामि कक्षाय जुष्टनिर्वपामि कक्षदेवतसोमाय जुष्टनिर्वपामि औपासनयज्ञाय जुष्टनिर्वपामि यज्ञदेवदुष्वेभ्यो देवेभ्यो जुष्टनिर्वपामि सर्वदेवेभ्यो जुष्टनिर्वपामि आज्यं तृप्यतिस्रगामि चरुं तृप्यतिस्रगामि अग्नेर्ज्योतिरसि समिदसि स्वाहा चित्पतिस्वां पुनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्वां पुनात्पच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः
దేవస్వా సవితా పునాత్పచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరశ్మిభిः కరసంపూర్ణావా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం భృతగ్గస్పర్శయిత్వా అభ్యర్చ అక్షతాం ఆజ్యాం చరతిః. ఓం ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరువృతగే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః ఓం జాతవేదసే నమః ఓం సహౌజసే నమః ఓం వజ్రాప్రభవే నమః ఓం నర్యాదసే నమః ఓం పంక్తిరాదసే నమః ఓం విసర్పితే నమః ఓం అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వేన మన్యస్వా దేవసవిత ప్రసవ ఓం అయంత ఇద్మ ఆత్మా జాత వేదస్తే నేద్యస్వవర్ధసర్వర్ధగతాస్మాన్ ప్రజగా పశుభిః బ్రహ్మవర్చసేనాద్యేన సమేధగా అస్మిన్నాఘార కర్మని బ్రహ్మన్ సోమమిద్మమాధాస్తే ఆధస్వ సమేధగ స్వాహా. ఆఘార ముహూర్త సుముహూర్తోస్పతి భవంతో మహాంతోనుగృహంతో వాయవ్యాదాగ్నేయాంతం ప్రజాపతగే స్వాహా. నైరుత్యాదిశానాంతం ఇంద్రాయ స్వాహా. అగ్నగే స్వాహ సోమాయ స్వాహ అగ్నగే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగ స్వాహ ప్రజాపతగే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపోపుష్పస్య. ఓం శ్రీ విష్ణవే స్వాహ బృహస్పతగే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్విభ్యాం స్వాహ పోష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవత సోమాయ స్వాహ ఔపాసనజ్ఞాయ స్వాహ యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ. దర్వ్యాభిగార్య చర్గం సావిత్రాద్భిర్గృహీత్వా పునరభిగార్య ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం స్వస్వాహ ఓం భూర్భువ సవస్వాహ. అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసాదేః. అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవే ఔపాసనాగ్నిముఖే ఆఘారాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషడ్వైష్ణవాహుతిర్హోష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితా ప్రసవా. ఓం మతో దేవ అవంతు నో గతో విష్ణుర్వచక్రమే పృథివ్యా సప్తధామ విశ్వాహ. ఇదం విష్ణుర్వచక్రమే త్రేధానిద దేవతం సమూఢమస్య భాగం సురే స్వాహ. త్రీణి పదావచక్రమే విష్ణుర్గోపో అదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహ. విష్ణో కర్మాణి పశ్యత గతో ఓర్తాని పశ్వసే ఇంద్రస్య యుజ్యస్సకా స్వాహ. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరగః దివీవ చక్షురాత తగ్గస్వాహ. తద్విప్రాసో విపన్యబోధాకృవాకం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గస్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసాదేః. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే. కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు.
ನಂದಿಯರೇ ಪಾವಡಲು ನಂದಿಯರೇ పన్నీరందియరే పావడలు నందియరే గన్నర కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి ఒగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు అలమేలు మంగాగూడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు దేవుడు దేవియునదే తెరదీయరే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామతో భాగే మహానాళాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రఫనాఫనిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాకష్టదిగ్ధంతి దండోత్తంబితే అమరావతీత్యష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్నియమనిరితవర్ణవాయ కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లవనేక్షుసురాసర్పితక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే లోకాలోకాచలబలగితే జంబో ప్లక్షాది సప్తద్వీపదీపితే మాహేంద్రాది సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషిత్యాది నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతిం కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే
कृष्णाकावेर्योः मध्यप्रदेशे समस्तदेवतासन्निधौ श्री श्रीनिवासस्वामी दिव्यसन्निधौ दशपूर्वेषां दशापरेषां मद्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां नरकादुत्तीर्य आमोदप्रमोदसमोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थम् आधारविष्णुतत्त्वकल्पः कोटिचातुर्लक्षप्रमाणादिः दिव्यवैदिकविधानेन भगवान् विखनो मुनीन्द्रप्रणीत श्रीवैखानस दिव्यभगवच्छास्त्रोक्तमार्गेण वेदोक्तमार्गेण त्रिगुणीकृतग्निष्टोमतिरात्रप्तोर्यामशान्तपनवाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतुपुण्यफलावाप्त्यर्थं षोडशमहादानान्तर्गतकन्यादानमहं कारयिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यनन्दककौमोदकेशारङ्गदिव्यपञ्चायुधालङ्कृत कोटिसूर्यसमप्रकाशस्य श्रीमहावैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवच्छास्त्रोक्तमार्गेण आङ्गेरसभारस्पत्य भारद्वाजत्रयार्षेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधव्योहभेदेन प्रवर्तमानस्य परव्योहविभवान्तर्यामी अर्चावताररूपकस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गेरसभारस्पत्य भारद्वाजत्रयार्षेय प्रवरोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिसुखीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयस्वकर्मणोऽप्यादिवसात् उत्पत्तिस्थितिलयकारणस्य श्रीमहाविष्णोः परवासुदेवशरणं पौत्रायाम् आङ्गेरसभारस्पत्य भारद्वाजत्रयार्षेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवतानिकरमकुटमणिकिरणपादारविन्दस्य अर्चावतार भगवतः प्रद्युम्नावतारकस्य श्रीमहाविष्णोः आदिनारायणशरणपुत्रायाम् आङ्गेरसभारस्पत्य भारद्वाजत्रयार्षेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटकटककेयूरहार दिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय कौस्तुभालङ्कृताय दिव्यमाल्योपेतशोभिताय दिव्यपीताम्बरधराय पारिजाताय रूढाय निजावताराय अचिन्त्याद्भुतनित्यौवनस्वभावलावण्यतेजो दिव्यरूपकाय अखिलशाखाध्यायिनौ अखिललोकपवित्ररूपाय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामदर्पणयज्ञसूत्रोद्भवस्य चतुर्वेदशाखाध्यायिनीं भार्गवचवनाप्नुवान् और्ववेदलपञ्चार्षेयप्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां भृगो सङ्कल्पतनगाम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासौ जाताम् अयोनिजां श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। गजसामधर्मयज्ञसूत्रोद्भवस्य चतुर्वेदशाखाध्यायिनीं काश्यपावत्सारणैध्रुवत्रगार्षेयप्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गीं कश्यपसङ्कल्पतनगां रेवतीनक्षत्रे मीनरासौ जाताम् अयोनिजां भूदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषया। कन्यां स्वलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे जगतोऽहं प्रवक्ष्यामि धर्मकामार्थसिद्धये।
విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాత కమలాపతిః కన్యాదానముహూర్తస్సు ముహూర్తోస్మితి భవంతో మహాంతోను గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. రామ్ శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవంలో మనం విన్నాం ఇప్పటిదాకా మధురమైన మహాసంకల్ప పఠనం. ఈ సృష్టి క్రమాన్ని నిర్దేశిస్తూ ఇప్పటిదాకా ఏతక్షణ పర్యంతం ఏమేమి భగవద్ అవతారాలు వచ్చాయో, ఏ విధంగా మనకు శ్రీవారి అనుగ్రహం కలుగుతుందో అన్నిటినీ కూడా సంస్కృత పదభూయిష్టమైనటువంటి గద్య రూపంలో పఠించడం జరిగింది. అదిగో మాంగళ్యాలని ఆరాధిస్తూ ఉన్నారు అర్చక స్వామి. ఆ దేవదేవుని దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో అత్యంత ప్రధానమైన సన్నివేశం ఇది. భగవానుడు భక్తుల రక్షణ కోసమే అనేక అవతారాలు ధరించాడు. గోవు వెంట తగులు కోడెభంగి అని తన భక్తుడి కోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా ఎలాగైనా వచ్చేటువంటి స్వామి మన కోసం 5000 సంవత్సరాల నాడు కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆ జీవన క్రమాన్ని గనక చూస్తే 125 సంవత్సరాలు ఆయన అవతార కాలం, కృష్ణావతారం. వెంటనే మరలా శ్రీనివాసుడిగా దిగి వచ్చాడు. ఇలాంటి ఆ అపూర్వమైనటువంటి అవతారంలో ఒక్క క్షణకాలం కూడా విశ్రాంతిగా లేడు. రోజుల బిడ్డడుగా అసలు ఆవిర్భావ తిరోభావాలన్నారు. అంటే ఎప్పుడు ఉంటాడు ఆయన? మనలాగా జన్మ కర్మలతో ముడిపడినటువంటిది కాదు. జన్మ కర్మచమే దివ్యం అన్నారు. యోగమాయతో ఆయన అలా అవతరిస్తూ ఉంటాడు. ఆ కృష్ణావతారం మధురావతారం. అలాంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు పెరిగి పెద్దవాడై గురువుగారు సాందీపని మహర్షి దగ్గర 64 రోజులలో 64 విద్యలని సాంగంగా అధ్యయనం చేసి గురువుగారి కుమారుణ్ణి మళ్ళా తీసుకొని వచ్చాడు. గురుదక్షిణ సమర్పించాడు. వివాహం చేసుకున్నాము అని ఆయన అనుకున్నాడా? ఆయన ఏది అనుకోడు. ఆయన జీవన క్రమంలో అన్నీ వచ్చినటువంటివే. రామావతారం కూడా అంతే. ఆ రుక్మిణీదేవి పంపిస్తోందిట, కృష్ణ నీ అందే నా మనస్సు నిలిపాను, నిన్నే వివాహం చేసుకుంటాను, ఎన్ని జన్మలు ఎత్తినా సరే మా నాన్న ఒప్పుకోకున్నా అలాగ చేయకపోతే నేను చేయవలసింది ఏదో చేస్తానని ఒక అగ్నిద్యోతనుడు అనేటువంటి ఆయన్ని పంపించింది. శృత్వా గుణాన్ భువన సుందరా, సమస్త లోకాలను సమ్మోహనం చేసేటువంటి అపూర్వమైనటువంటి మోహనాకారుడివయ్యా. ఏని గుణములు కన్నేంద్రియంబులు శోక దేహతాపంబులు రీరిపోవు, ఏని శుభాకారమీక్షింప కన్నుల కఖిలార్ధలాభంబు కలుగుచుండు, ఏని చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏనీల సన్నామమే ప్రొద్దు భక్తితో తలవిన బంధ సంతతులు వారు, అట్టి నీయందు నా చిత్త మనవరతమునచ్చి ఉన్నది నీయాన నానలేదు, కరుణ జూడును కంసారి కలవిదారి శ్రీజుతాకార మానినీ చిత్తతోరా. అదే కంసాంతగా నీ గుణగణాలు చెవులలో పడితే చాలు, త్రివిధ తాపాలన్నీ తీరిపోతాయి. నీ శుభాకారాన్ని దర్శిస్తే కన్నులకు సకల ఫలాలు సిద్ధిస్తాయి. నీ దివ్య నామాన్ని భక్తితో స్మరిస్తే అన్ని బంధాలు వీడిపోతాయి. అలాంటి నీ యందు నా మనస్సు చిత్తం నిలిచి ఉన్నది కృష్ణ. ధన్యం లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్య కరుణా సంశోభితుల్, నిన్నునే కన్యలు కోరరు కోరదే మును రమాకాంతాలలామంబు, రాజన్యానేక పసింహ నా వలననే జన్మించనే మోహముల్. రాజసింహమయ్యా నువ్వు, ధన్యుడవు, లోకమనోభిరాముడవు. వంశంలో, విద్యలో, రూపంలో, యవ్వనంలో, సౌజన్యంలో, సంపదలో, బలంలో, దానంలో, శౌర్యంలో కరుణా సంశోభితుడవైన నిన్ను ఎవరు కోరరు?
లక్ష్మీదేవి ఒక్కతేనా నిన్ను కోరింది? మేమంతా కూడా నిన్ను ప్రేమిస్తున్నాం, నా కోరికను మన్నించు. శ్రీయుతమూర్తియో పురుష సింహమా, శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందముల మత్తుడు చైద్యుడు నీ పదంబుజధ్యాయిని అయిన నన్ను వడి తాగొనిపోయదలంచునున్నవాడు ఆ యధమాధముండెరుగడు అద్భుతమైన భవత్ప్రతాపముల్. లక్ష్మీపతి నీకు సంబంధించిన దాన్నయ్యా నేను. వాడెవడు? చైద్యుడు, శిశుపాలుడు. నీ పాదాలకే అంకితమై నిన్నే ధ్యానించేటువంటి నన్ను స్వీకరించాలనుకుంటాడు. వాడికి తెలియదయ్యా నీ అద్భుతమైన పరాక్రమం అంటోంది రుక్మిణీదేవి. విన్నపం చేస్తోంది. మనమంతా పరమాత్మకు సంబంధించిన వారమే, కానీ లౌకికమైన దృష్టితో వారు నావారు, వీరు వారు, వారికి సంబంధించిన వారు వేరే ఉన్నారు, నాకు సంబంధించిన వారు వేరే ఉన్నారు. ఇలాగ రకరకాల భావాలతో గందరగోళం అయిపోతూ ఉంటాం. నిజానికి మనమంతా భగవానుడికి సంబంధించిన వారము అని గుర్తు చేస్తోంది. అదిగో మాంగళ్యారాధన చేసేటువంటి శుభవేళ. వ్రతముల్ దేవ గురు ద్విజన్మ బుధ సేవల్ దాన ధర్మాదులు గత జన్మములనీశ్వరున్ హరి జగత్ కళ్యాణు కంక్షించితే సితినేనిన్ వసుదేవనందనుడు నాటితేసుడవుగాక నిర్జితిలవు పోదురుగాక సంగరములో ఛేదీశ ముఖ్యాధముల్ అంటాడు. అలా నన్నే స్వీకరించు కృష్ణ అని ఆనాడు కోరినటువంటి రుక్మిణీదేవి యొక్క కామితార్థాలని తీర్చినటువంటి కళ్యాణ శ్రీనివాసుడు. అదిగో మాంగళ్య ధారణ చేసే శుభవేళ. నమస్కరిద్దాం, వేడుకొందాం ఆ వెంకటాచలపతిని. గోవిందా గోవిందా. హేతునాం కంఠే పద్నామి సుభగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతునాం కంఠే భద్నామి సుభగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో అనుగృహంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు. బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు. అంగన నీవు దేవులవైతివిగదే. అంగన నీవు దేవులవైతివిగదే. మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల
కైకొని నేమెల్ల చూడగంటి మిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవాడు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు మించు సిరుల దానవు మేటి తమ్మిపై దానవు ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే ఎంచగనిత నివురము ఎక్కితివి గదవే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా కైకొని తుభ్యంచ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రోతే అగ్నౌలాజా నావపంతే దీర్ఘాయురస్సు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజాన్ నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రోతే అగ్నౌ లాజాన్ నావపంతే దీర్ఘాయురస్సు మే పతిరేధంతాం. ఓం ఇమాన్ లాజాన్ నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంచ సంవననాన్ తదగ్నిరనుమన్యతాం యన్నార్గవబ్రోతే అగ్నౌ లాజాన్ నావపంతే దీర్ఘాయురస్సు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓద్భువస్వస్వాహ. అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః. అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవే ఔపాసనాగ్నిముఖే రాజహోమాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుతిర్హోష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితా ప్రసవా. ఓం మతో దేవా అవంతునో గతో విష్ణుర్వచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ. ఇదం విష్ణుర్వచక్రమే త్రేధానదేవతం సమోఢమస్య భాగం సురే స్వాహ. తీని పదావచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహ. విష్ణో కర్మాణి పశ్యత గతో ఓర్ధాని పశ్వసే ఇంద్రస్య సఖా స్వాహ. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివ్యేవ చక్షురా తద్గస్వాహ. తద్విప్రాసో విపంద్యవో జాగృభాగం సస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గస్వాహ. ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శివస్వాహ ఓం భూర్భువస్వస్వాహ. అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః. అస్య దేవదేవస్య భగవతో నారాయణశ శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవే ఔపాసనాగ్నిముఖే ఏతత్కర్మసాద్గుణ్యార్థం ఉపరిష్టాత్ అంతఃహోమం భవిష్యే. అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితా ప్రసవా. యతస్య కర్మణోత్యరేరి సంయద్వాన్ నమిహాకరం అగ్నిష్టత్ స్విష్టకృత్ విద్వాన్ సర్వజ్ఞ స్విష్టకం సుహతం కరోతి మే స్వాహా. అగ్నగే స్విష్టకృతే సుహతహుతాహుతేనాం కామానాగం సమర్థిత్రే స్వాహా. అగ్నగే స్వాహా. అగ్నగే ఏన్నాదాయ స్వాహా. అగ్నగేన్నపతగే స్వాహా. ప్రజాపతగే స్వాహా. ఇంద్రాయ స్వాహా. విశ్వేభ్యో దేవేభ్య స్వాహా. సర్వాభ్యో దేవతాభ్య స్వాహా.
येधोऽसे दिशीमहि स्वाहा समिदसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा अग्निर्भक्तः स्वाहा वेदिर्भक्तः स्वाहा द्यौर्भक्तः स्वाहा पृथिवीर्भक्तः स्वाहा ओषधि वनस्पति गंधर्वाप्सरश्चैव भक्तः स्वाहा अग्निजन्नः स्वाहा वेदिर्जन्नः स्वाहा द्यौर्जन्नः स्वाहा पृथिवीजन्नः स्वाहा ओषधि वनस्पति गंधर्वाप्सरश्चैव जन्नः स्वाहा ओम सप्तते अग्नि समिधः सप्त दिक्पा सप्तऋषि सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गजन्ते सप्तयोनिराप्रणस्वाकृतेन स्वाहा पूर्णाहुतिमुत्तमान्ते आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आज्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णाहुतिमुहूर्तस्य मुहूर्तोऽस्मिते भवन्तो महान्तो न गृह्णन्तु अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् ओषधि वनस्पति गन्धर्वाप्सरश्चैव स्तृप्यन्ताम् आदितेन्वमग्रस्ताः हनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावेः पवित्रमसे पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसे पूर्णं मे भूयात् स्वाहा प्राच्यां दक्षिणागां పశ్చిమత పరిధిమపనగా దక్షిణత పరిధిమపనగా ఉత్తరత పరిధిమపనగా పశ్చిమతో విష్ణు సదనమసే దక్షిణతో విష్ణు సదనమసే ఉత్తరతో విష్ణు సదనమసే ప్రాచ్యాం విష్ణు సదనమసే గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతామాపవోషతయో మరతాం ప్రశతగస్తతివం గచ్చతతోను వృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకం शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां पितृसदनकं शुद्ध्यन्तां पितृसदनकं भूतिस्मातेति भस्ममालिप्य भूतिस्माते लभते नित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतगोर्भूतिः आदित्यस्तोमो नमः त्रयायुषं जमदग्नि कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वागा बलागा शतागा शतं च वक्षसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तानभोर्जे ददातना महेरणाय चक्षसे यावत्समतमोरगस्तस्य भाजयते हनः उशतीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षया गजन्मदा आपो जनगताचनः ओम च मे स्वरश्च मे यज्ञोपचते नमश्च यत्ते न्यूनं तस्मै ते उपयत्यतिरिक्तं तस्मै ते नमः बालकृतं वा चरितं वा सत्यहीनं वा होत्रहीनं वा पुष्पहीनं वा वषडर्धहारमुपाग्नये जातवेदसे भगवान् प्रज्वलित ओं नमः मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशना यत्कृतं तु मया देव परिपूर्णं तदस्तु ते कायश्चित्तानशेषानि होमकर्मात्मकानि वै तानि शेषानशेषाणां कृष्णानुस्मरणं पदं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यर्गाचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः यथासुखं यथास्थानं प्रवेशयामि यज्ञेश्वराय नमः गुडोपहारं निवेदयामि आज्यशेषं समर्पयामि तत्सब्रह्मार्पणमस्तु
సర్వం శ్రీభో నీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. రక్షక గోవింద గోవింద, యజ్ఞేశార్చిత గోవింద, మాధవానంత కేశవ, కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమస్తుతే అని ఆ యజ్ఞనారాయణుని చక్కగా స్మరిస్తూ జపిస్తూ అభివందనములను సమర్పించేటువంటి శుభవేళ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే. శ్రీ విష్ణు చిత్తాత్మజ అయినటువంటి గోదా పిరాట్టి నిరంతరం స్మరణ చేయడం చేత, భగవానుని యొక్క రూపాన్ని ధ్యానం చేయడం చేత అవే స్వప్నాలు వస్తాయి. భగవద్ అనుగ్రహం స్వప్నంలో అయినా కలగటం ఒక విశేషం, దాన్ని అక్షర రూపంలో అందించడం మరీ విశేషం. ఆ సన్నివేశాన్నే ఇక్కడ వీక్షించాను. వారణమాయిల సన్నివేశాన్ని వీక్షించాం. ఆ నందనందనుడు ఒకానొక సమయంలో వనవిహారీ అయ్యాడు, వనమాలికలు ధరించాడు. వేణుగీతంలో ఆ విభుని యొక్క దివ్య వైభవాన్ని అభివర్ణిస్తారు. బర్హాపీడం నటవరవపు కన్నయో కన్నికారం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతీంచ మాలాం రంధ్రాన్వేణోరధరసుధయా పూరయన్ గోపవృందై వృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తి. ఆ నందనందనుని యొక్క దివ్యమైన ముఖార విందాన్ని దర్శిస్తూ కొండగోగు పువ్వులను చెవులలో ధరించి, చక్కని వైజయంతి మాలికను ధరించి, ముగ్ధమోహన కోమల శ్యామల స్వరూపుడుగా సర్వాకర్షక పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వరూపమే ఈ శ్రీనివాసుడు తాను ధరించిన మాలికను అదిగో అమ్మలిద్దరికీ కూడా అనుగ్రహించారు. మురిసిపోయారు. ఆ ముచ్చటగా ముగ్ధ మనోహర నాయికలుగా ఉన్నటువంటి ఆ శ్రీభూ పిరాట్టి, స్వామి నీ చెంత చేరుతామయ్యా శ్రీనివాస వెంకటేశ, ఆనంద నిలయ దివ్య సౌధ విహార వెంకటేశ, సమస్తమైనటువంటి దేవతా నికరాన్ని కూడా ఆహ్వానిస్తూ నిలిచేటువంటి సమున్నతమైనటువంటి ఆ వైకుంఠ దివ్య విమాన శిఖర ఛాయలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ అని స్మరిస్తూ అదిగో అర్చక స్వామివారు పవిత్ర వస్త్రాన్ని ధరించి అక్షతారోపణం, ఆర్ద్రాక్షతారోపణం, ఆ చక్కని అక్షత సమర్పణ చేసేటువంటి శుభవేళలో తలంబరాలని ఒకరి శిరస్సున ఒకరు ఉంచడం, ఆ అద్భుత సన్నివేశాన్ని పదకవితా పితామహుడు గానం చేస్తారు. లక్ష్మీరమణ గోవింద గోవింద, ఆనంద నిలయవాస గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెండ్లి
పెడమరలి